హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మనతో పోలిస్తే వాళ్ళు చాలా బాగున్నారు, వాళ్ళ జీవితం బాగుంది. 100% మంది ఇతరుల విషయంలో ఒక్కసారైనా ఎలా ఆలోచించకుండా ఉండలేరు. మీరు కూడానా? తాము తప్ప ప్రపంచంలో అందరూ సంతోషంగా ఉన్నారని కూడా భావిస్తుంటారు. ఇలా ఇతరుల జీవితం గురించి ఆలోచిస్తూ అసలైన తమ జీవితాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇది చాలామంది జీవితాల్లో అనేక విషయాల్లో ఫెయిల్యూర్కి దారితీస్తుంది, సంతోషాన్ని దూరం చేస్తుంది. మరి అలా జరగకూడదంటే ఏం చేయాలి? ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెప్తుంటారు. కానీ ఫైనల్లీ మీ జీవితాన్ని మీకు నచ్చినట్లు క్రియేట్ చేసుకోవడం మాత్రం మీ చేతుల్లోనే ఉందని, అదే మిమ్మల్ని సక్సెస్ వైపు నడిపిస్తుందని అంటున్నారు నిపుణులు. అందుకు సహాయపడే కొన్ని టిప్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం. ప్రతిరోజు నేర్చుకోండి. ఓకే, యూ హ్యావ్ టు లెర్న్ ఎవ్రీ డే. నాకు అన్నీ తెలుసు, నేను ఏదైనా చేయగలను, జీవితానికి అసలైన అర్థం ఇదే అనుకునే వాళ్ళెవ్వరూ నిజానికి ఆనందంగా అద్భుతమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉండదు. ఎందుకంటే వీరి ఆలోచనలు అంతవరకే పరిమితం చేస్తుంటారు. ఒక దగ్గర ఆగిపోవడంతో చివరికి నష్టపోతారు. అలా కాకుండా ఎంత తెలిసినా తెలియనివి ఉంటాయని గ్రహిస్తూ కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉండాలి. ప్రతిరోజు అనుభవాల ద్వారా, అవగాహన ద్వారా, పరిశీలన ద్వారా మనం ఎన్నో నేర్చుకుంటాం. వాటిలో వ్యక్తిగత సామాజిక అభివృద్ధికి ఏది అవసరమో గుర్తిస్తూ ఆచరిస్తూ పోతే అదే మీ జీవితాన్ని ఆనందంగా అద్భుతంగా మార్చేస్తుంది. ఇక రెండోది నిరంతరం నేర్చుకోవడం. అంటే లెర్నింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ త్రూ అవుట్ యువర్ లైఫ్. నేర్చుకోవడం ఒక విషయానికి మాత్రమే పరిమితం అయిన అంశం కాదు. అనేక రూపాల్లో, అనేక కోణాల్లో, అనేక మార్గాల్లో ఉంటుంది. సమాజం ద్వారా, కుటుంబం ద్వారా, పరిస్థితుల ద్వారా, పరిణామాల ద్వారా ఇలా ప్రతీదీ మనకి ఏదో ఒకటి నేర్పుతుంది, ఏదో ఒక సందేశం ఇస్తుంది. కాకపోతే కొంచెం ఆలోచిస్తే గ్రహించగలుగుతాం. అలాగే పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా మనం నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి. పుస్తకాలు చదవటం, కొత్త నైపుణ్యాలు అలవర్చుకోవడం, ఉన్నత స్థితికి చేరుకునే మార్గాలు అన్వేషించడం తెలియాలి. రోజువారీ వ్యాయామాలు, వర్క్షాపులు, సమావేశాలు, వివిధ సందర్భాలు కూడా మీరు ఆనందంగా ఉండటానికి సహాయపడుతుంటాయి. నెక్స్ట్, కృతజ్ఞతగా ఉండటం నేర్చుకోవాలి. అంటే యూ షుడ్ బి గ్రేట్ఫుల్ టు హూ ఎవర్ హెల్ప్డ్ యూ టు కమ్ అప్ ఇన్ యువర్ లైఫ్. And also you should be grateful to the greatest creator of this universe, God. మీరు సక్సెస్ఫుల్ పర్సన్గా మారాలంటే, ఆ తర్వాత మిమ్మల్ని అందరూ గుర్తించుకోవాలంటే మీకు సహకరించిన వ్యక్తుల పట్ల, సమాజం పట్ల, పరిస్థితుల పట్ల కృతజ్ఞతగా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి గ్రాటిట్యూడ్ మీలో పాజిటివిటీని పెంచుతుంది. అందుకే ఈ క్షణం నుంచే మీరు గ్రేట్ఫుల్గా ఉండగలిగే విషయాలను గుర్తించండి. అవసరమైతే వాటిని నోట్ చేసుకోవడం ద్వారా ప్రారంభించండి. నిరాశ కలిగినప్పుడు, కోపంగా అనిపించినప్పుడు, ఒత్తిడిని ఫీల్ అయినప్పుడు వాటిని పదే పదే గుర్తు చేసుకుంటూ ఉండండి. ఆ మరుక్షణమే మీ మానసిక స్థితి మారిపోతుంది. సానుకూల ఆలోచనలతో సక్సెస్ వైపు అడుగులేస్తారు. ఆనందం మీ సొంతం అవుతుంది. ఇక గొప్ప వ్యక్తులుగా, సేవాభావంగా ఉండాలంటే, గొప్పగా ఉండడం అంటే ఇక్కడ ఎక్కువ డబ్బు, పెద్ద పెద్ద హోదాలు కాదు. మీ ఆలోచనలు, ఆచరణలు గొప్పగా, ఆదర్శంగా, నలుగురికి హాని చేయనిదిగా ఉండాలి. ఇలాంటప్పుడే మీరు నిజమైన సంతోషాన్ని అనుభవిస్తారు. అయితే ఆ విధంగా జీవితాన్ని మలుచుకోవడంలో సేవాగుణం లేదా సేవాభావం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. మీరు చేసేది చిన్న పనే కావచ్చు, మాట పరంగా, డబ్బు పరంగా, సేవ పరంగా, ఇలా రూపం ఏదైనా ఇతరులకు చేసే సాయం మీకు సంతృప్తిని, సంతోషాన్ని ఇస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, జీవితాన్ని ఆనందంగా మలుచుకోవడంలో సహాయపడుతుంది. ఇక డిజిటల్ డిటాక్స్తో జీవనం సమతుల్యం అంటారు. ఆధునిక సాంకేతికత మానవ జీవితాన్ని మార్చేస్తుంది. ఒక విధంగా అనేక విషయాలు డిజిటల్మయం అయిపోతున్నాయి. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోను, సోషల్ మీడియా ఒక ముఖ్యమైన అవసరంగా మారిపోయాయి. అలాగని దాన్ని దూరంగా పెట్టలేం, మరీ ఎడిక్ట్ అయినా నష్టమే. ఈ విషయంలో మీరు బ్యాలెన్స్డ్గా ఉంటే ఆనందంగా ఉండగలుగుతారు. మానసిక, శారీరక ఆరోగ్యానికి ఇది ఫాలో అవడం
తప్పనిసరి. ఎందుకంటే మీ పర్సనల్ లైఫ్లో అయినా ప్రొఫెషనల్ లైఫ్లో అయినా ఎదగాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో డిజిటల్ ప్లాట్ఫామ్ని కూడా వినియోగించుకోగలగాలి. అలాగే అవసరమైనప్పుడు వాటిని పక్కన పెట్టగలగాలి. అలాగే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ లైఫ్ వర్క్ విషయంలో బ్యాలెన్స్ మెయింటైన్ చేయగలగాలి. అప్పుడు వీళ్ళు కాదు, సక్సెస్ఫుల్ జీవితాన్ని అనుభవించిన వ్యక్తుల లిస్టులో మీరు కూడా ఉంటారు. ఓకే, ఇది ప్రతి వాళ్ళని చూసి మీరు ఏదో అసూయపడటం కానీ లేదా అటువంటిది మీకు లేదని మీరు బాధపడడం కానీ చేయకుండా ఈ విధంగా మీ లైఫ్ని డిజైన్ చేసుకోండి. యు ఆర్ బౌండ్ టు గెట్ సక్సెస్ అండ్ హ్యాపీనెస్. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి అనేక ఉపయుక్తమైన వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన లీడర్షిప్ క్వాలిటీస్కి సంబంధించిన విషయాల మీద నా ఉపన్యాసాలు ఉంటాయి, మిస్ అవ్వకండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.